భగవద్గీత 4వ అధ్యాయం. ఇప్పటి వరకు మనం 31 శ్లోకాలు చదువుకున్నాం. 32వ శ్లోకం నుంచి ఇప్పుడు చదువుకుంటున్నాం. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేమం జ్ఞాత్వా విమోక్షసి. ఓ అర్జున, ఈ ప్రకారంగా వివిధములైన యజ్ఞములు అన్ని వేదములలో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞములన్నీ కర్మల వలన ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో అని పరమాత్మ బోధించాడు. కర్మలలో పుట్టి పెరిగి కర్మలు చేసే ప్రతివాడు ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి. అందరూ వేదములు చదవలేరు, చదివినా అర్థం కావు. కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞాల గురించి చెప్పాడు. కర్మజాన్ అంటే ఈ యజ్ఞములన్నీ కర్మల వలన పుట్టినవి. ఏ యజ్ఞము కానీ శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో చేయాలి. కానీ ఏ ప్రయత్నము చేయకుండా సోమరిగా కూర్చోకూడదు. కాబట్టి ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి జ్ఞానం సంపాదించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. కానీ ఏ ప్రయత్నము లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ నిర్ద్వంద్వంగా చెప్పాడు. ఒక్కసారి ఇప్పటి వరకు ఎన్ని యజ్ఞములు చెప్పబడ్డాయో తెలుసుకుందాం. శ్లోకం 25లో దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, 26 శ్లోకంలో ఇంద్రియ సంయమనము, శబ్దము మొదలగు విషయములను నిరోధించే యజ్ఞము, 27 మనో నిగ్రహ యజ్ఞము, 28లో ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయయజ్ఞము, జ్ఞానయజ్ఞము, 29లో ప్రాణాయామము, 30లో ఆహార నియమములు అనే యజ్ఞము, మొత్తం 12 రకములైన యజ్ఞములు చెప్పబడ్డాయి. ఇవే కాదు, వేదములలో ఇంకా చాలా విధములైన యజ్ఞముల గురించి చాలా విస్తారంగా విపులంగా చెప్పబడింది. ఈ యజ్ఞములన్నింటినీ స్థూలంగా 2గా విభజించవచ్చు. అవే జ్ఞానయజ్ఞము, కర్మయజ్ఞము. కర్మయజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి. అందుకని ముందు కర్మయజ్ఞములు ఆచరించి వాటి వలన చిత్తశుద్ధి, మానసిక నిర్మలత్వం పొంది తర్వాత జ్ఞానయజ్ఞములు చేసి మోక్షమునకు మార్గం సుగమం చేసుకోవాలి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ ద్రవ్యములతో కూడిన యజ్ఞం కంటే జ్ఞానం గురించి చేసే యజ్ఞం గొప్పది అని పరమాత్మ చెప్పాడు. ద్రవ్యములన్నీ శాశ్వతములు కావు, జ్ఞానము నాశనమయ్యేది కాదు. పైగా ద్రవ్యయజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే. జ్ఞానమునకు తొలిమెట్టు ద్రవ్యయజ్ఞం. కాబట్టి ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం గొప్పది. జ్ఞానయజ్ఞం అంటే ఆత్మతత్వమును గురించి విచారించడం, తెలుసుకోవడం, పరిశోధించడం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని విచారించడం. మనం జ్ఞానేంద్రియాలతో గ్రహించే విషయములను వివేకంతో పరిశీలించడం, భగవంతుని గురించి వినడం, మననం చేయడం, ఆచరించడం, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడం, పూర్వజన్మ వాసనలను పూర్తిగా నిర్మూలించడం మొదలగునవి జ్ఞానయజ్ఞం కిందికి వస్తాయి. ఇక ద్రవ్యయజ్ఞము అంటే ధనముతో సంపాదించిన వస్తువులతో, బంగారంతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు. ద్రవ్యము, వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు. ద్రవ్యయజ్ఞమునకు ధనం కావాలి, వస్తువులు కావాలి. కానీ జ్ఞానయజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏది అక్కర్లేదు. మనం విహిత కర్మలు చేసిన, కర్మలో అకర్మను చూచిన, అకర్మలో కర్మను చూచిన తుదకు అది జ్ఞానమునకే దారితీస్తుంది. కాబట్టి ఏది వృధా కాదు. ఏ కర్మయజ్ఞము చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలో కలుస్తాయి. అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అని పదం వాడారు. మనం ఏ యజ్ఞం చేసినా తుదకు జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది అని అర్థం.
మనం చేసే సమస్తమైన కర్మలు, యజ్ఞములు, వాటి ఫలములు అన్నీ జ్ఞానంలో కలిసిపోతాయి, శాశ్వతత్వాన్ని పొందుతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మరి జ్ఞానం సంపాదించడానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ముందు తత్వవేత్త అయిన గురువును వెతుక్కోవాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆయనకు సేవలు చేస్తూ సమయం కొరకు ఆయన పక్కన వేచి ఉండాలి. గురువు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆయనను జ్ఞానం గురించి ప్రశ్నించాలి. అప్పుడు గురువు ప్రసన్నుడై జ్ఞానోపదేశం చేస్తాడు. గురువు ఉపదేశములను శ్రద్ధతో వినాలి. విన్నది భక్తితో ఆచరించాలి. ఈ విధంగా జ్ఞానమును సంపాదించాలి. ఇక్కడ కృష్ణుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ ఆత్మజ్ఞానము అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకునేది కాదు, కేవలం గురువు ద్వారానే పొందదగినది. ఎందుకంటే మనము ఎంత పండితులమైనా, సంస్కృతం బాగా అధ్యయనం చేసినా, శాస్త్రములలోనూ, వేదములలోనూ, ఉపనిషత్తులలోనూ ఉండే విషయములను సరిగ్గా అర్థం చేసుకోలేము. తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ద్వారానే మనము శాస్త్రములను సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మజ్ఞానం గురించి అంటే తనను గురించి తాను తెలుసుకోవడానికి ముందు శాస్త్రము గురించిన అవగాహన కావాలి. శాస్త్రం అంటే వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవి. శాస్త్రముల సాయం లేనిది మన గురించి తెలుసుకోలేము. మన ముఖం మనం చూసుకోవాలంటే మనకు అర్థం కావాలి. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు శాస్త్ర ప్రమాణం అత్యవసరం. కేవలం శాస్త్రం ఉండి కూడా ప్రయోజనం లేదు. ఆ శాస్త్రాన్ని మనకు అర్థం అయ్యేటట్టు చెప్పే గురువు ఉండాలి. మందుల షాపులో మందులుంటాయి. ఏ జబ్బుకు ఏ మందు వేసుకోవాలో, ఏ మోతాదులో వేసుకోవాలో చెప్పడానికి డాక్టర్ కావాలి. అలాగే శాస్త్రములలో ఉన్న విషయాలను మనకు విడమర్చి అర్థమయ్యేటట్టు చెప్పడానికి గురువు కావాలి. గురువు అంటే అంధకారం నుండి వెలుగులోకి నడిపించేవాడు. అజ్ఞానం అనే చీకటిలో నుండి జ్ఞానము అనే వెలుగులోకి నడిపించేవాడు గురువు అని అర్థం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. అర్జునుడు ఒక విధమైన మోహాలు, భ్రమలో ఉన్నాడు. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అనే మోహాల్లో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు తెలుసుకోదగిన జ్ఞానం గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఏది నీవు తెలుసుకుంటే మరలా ఇటువంటి మోహంలో పడవో, ఏది తెలుసుకుంటే అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మను నీలో నాలో చూడగలవో, అట్టి జ్ఞానమును మంచి గురువుకు శుశ్రూష చేసి తెలుసుకో అని ఉచిత సలహా ఇస్తున్నాడు కృష్ణుడు. పరమాత్మ ఇక్కడ జ్ఞానము వలన కలిగే లాభములను వివరిస్తున్నాడు. మొదటిది, జ్ఞానం కలిగినందువలన అప్పటి వరకు ఉన్న మోహం పోతుంది. సమస్త ప్రాణకోటిని తనలో చూడగలడు. అంటే సమత్వభావన కలుగుతుంది. భేదభావన ఉండదు. నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది. మనకు చూడడానికి కళ్ళున్నాయి. ఎందుకు? చూచి నడవడానికి, గోతిలో పడకుండా ఉండటానికి. అలాగే జ్ఞానం ఉన్నదానికి లక్షణం మోహంలో పడకుండా ఉండడానికి. ఈ ప్రాపంచిక విషయములు, విషయవాంఛలు అన్ని అసత్యములు. ఒక ఆత్మయే సత్యము. ఇదే ప్రాథమిక జ్ఞానము. ఇటువంటి జ్ఞానము కలవాడు ప్రాపంచిక వస్తువులను చూచి వాటి మోహంలో పడి ఇవన్నీ నావి, ఇవి లేకపోతే నేను బతకలేను, వీటిని నేను ఎలాగైనా సంపాదించాలి అని అనుకోవడం మోహం. మామిడికాయ మొదట వగరుగా ఉంటుంది, తర్వాత పులుపుగా ఉంటుంది, బాగా పండిన తర్వాత తీయగా ఉంటుంది. మామిడి పండు పూర్తిగా పండిన తర్వాత పూర్వపు వగరు, పులుపు మాయం అవుతాయి. అలాగే జ్ఞానం కలిగిన దానికి లక్షణం అజ్ఞానం, అవివేకం అంతరించిపోవాలి. ఈ ప్రపంచం అంతా మాయా అని తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి చిత్తమును పరమాత్మ వైపు మళ్లించాలి. ఇప్పటి వరకు అర్జునుడు వీరంతా నావాళ్లు, వీరిని ఎలా చంపడం అని అనుకుంటూ తన కర్తవ్యమును మర్చిపోయాడు. వీరు వేరు,
వీరి ఆత్మలు వేరు, వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి, కానీ వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమంటున్నాడు కృష్ణుడు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు. అర్జున, ఒకవేళ నువ్వు యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపి అంతులేని పాపం ముటగట్టుకుని తద్వారా జరగబోయే వర్ణసంకరమునకు బాధ్యుడవై ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఎక్కువ పాపం చేస్తాను అని నువ్వు అనుకుంటే కూడా నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే జ్ఞానము అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. అలాగే నీ పాపము కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది అని అభయమిచ్చాడు. అందుకే పై శ్లోకంలో యుద్ధం అయిన తరువాత మంచి గురువును చూచి ఆయన వద్ద జ్ఞానమును సంపాదించు అని బోధించాడు. అంటే ఇంత చెప్పినా అర్జునుడికి జ్ఞానం తలకెక్కలేదు అని వ్యంగ్యంగా అంటున్నట్టుంది. ఈ శ్లోకమును అర్జునుడి పరంగా కాకుండా మానవుల పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే మానవుడు కర్మలు చేయడం, అందులో పాపకర్మలు చేయడం, పాపాలు ముట్టకట్టుకోవడం సర్వసాధారణం. కాబట్టి మానవుడు పాపాలు చేసినా కూడా గురువుగారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానములు పొందితే ఆ పాపాలన్నీ పోతాయి అని భావన. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎన్ని మహాపాపములు చేసినప్పటికీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించిపోతాయి. అంటే ముందు పాపాలు చేసి తర్వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియకుండా అజ్ఞానం చేత ఏమైనా పాపాలు చేసి ఉంటే గురూపదేశం వలన అజ్ఞానము నుండి జ్ఞానములోకి అనగా చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించి ఆ జ్ఞానముతో గత జన్మలోవి కానీ ఈ జన్మలోవి కానీ చేసిన పాపములను పోగొట్టుకునే అవకాశం ఉంది. జ్ఞానం అంత గొప్పది అని చెప్పడమే ఈ శ్లోకం ఉద్దేశం. కానీ పాపాలు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటడానికి చిన్న పడవ చాలు, అంతేకాని సముద్రం అంత పడవ అక్కర్లేదు. అలాగే మనం చేసిన పాపం ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానంతో ఆ పాప సముద్రాన్ని దాటవచ్చు. అందుకనే ఈ శ్లోకంలో సంతరిష్యసి అని మాట వాడారు. అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం. ఇంకా కొంతమంది ఒక దురభిప్రాయంలో ఉంటారు. పాపం చేసిన వాళ్ళు వేదములు శాస్త్రములు చదవరాదు, అసలు తాకనేయకూడదు, ఓంకారం పలుకకూడదు, గీతను చదవకూడదు అని ఆంక్షలు పెడుతుంటారు. అది శుద్ధ తప్పు. ఈ శ్లోకం ప్రకారం ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అని ఉంది. జ్ఞానము రావాలంటే పురాణములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపులు కూడా అన్నీ చదవచ్చు, ఏ దోషము లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు అక్కర్లేదు, రోగికే మందు కావాలి. అలాగే పాపం చేసిన వాడికే దానిని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. వాడే వేదములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ ఎవరైనా కానీ ఆత్మజ్ఞానం పొందడానికి అర్హులే. యథైదాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. బాగా మండుతున్న అగ్ని తనలో వేసిన కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానము అనే అగ్ని సర్వ కర్మలను వాటి ఫలములను భస్మం చేస్తుంది. ఈ శ్లోకంలో జ్ఞానము అంటే అగ్ని అని అన్నారు. జ్ఞానమును అగ్నితో పోల్చారు. అగ్ని ఎలా అయితే కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో అలాగే జ్ఞానము కూడా కర్మలను కాలుస్తుంది. ఇంతకుముందు మనం చేసిన పాపములు ఎలా నాశనం అవుతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఎలా నాశనం అవుతాయో చెబుతున్నాడు పరమాత్మ. మనం దుఃఖంలో ఉన్నాం. ఆ దుఃఖం పోవాలంటే జన్మ రాకూడదు. జన్మ రాకూడదు అంటే కర్మబంధనములు ఉండకూడదు.
కర్మబంధనములు ఉండకూడదు అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో వేసి కర్మ బంధనములను కాల్చివేయవచ్చు. ఆ అగ్ని కూడా ఎటువంటిది అంటే సమిద్ధోగ్ని, అంటే బాగా మండుచున్న అగ్ని, అంటే నివురుగపిన నిప్పు కాదు. జ్ఞానము కూడా మానవుల్లో ఆ మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఇక్కడ ఇంకో పదం కూడా వాడారు, సర్వకర్మాణి, సకల కర్మలు అని అర్థం. ఆ కర్మల వలన కలిగిన బంధనములు అంటే మానవుడు ఎటువంటి కర్మ చేసినా సరే ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానము తొలగిస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మతత్వముని తెలుసుకోవడం. ప్రాపంచిక విషయములన్నీ అశాశ్వతములు, అసత్యములు. పరమాత్మ ఒక్కడే సత్యము. ఆ పరమాత్మ అందరి హృదయములో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయములు వదిలిపెట్టి శాశ్వతుడు అయిన పరమాత్మలో మనసును లగ్నం చేయడం, ఇదే అసలైన జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానం యొక్క విశిష్టతను గురించి ఇంకా వివరంగా చెబుతున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి, కానీ జ్ఞానము వంటి పరమ పవిత్రమైనది మరొకటి లేదు. అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానం. మానవుని పవిత్రుని చేయడంలో జ్ఞానముని మించినది ఏదీ లేదు. మానవుడిలో అజ్ఞానమును నిర్మూలించి ఆత్మానుభూతిని కలిగించేదే జ్ఞానం. అటువంటి జ్ఞానమును యోగసిద్ధిని పొందిన సాధకుడు కాలానుగుణంగా తనకు తానే స్వయంగా పొందుతున్నాడు. మనకు కనిపించేది ఈ దేహం. దీనిని శుద్ధి చేయాలంటే గంగా స్నానం, పవిత్ర జలాల స్నానం, పరిశుభ్రంగా ఉండడం, పూజలు వ్రతాలు చేయడం మొదలైనవి చేస్తాం. కానీ మనసుకు పట్టిన మకిలను వదల్చడానికి విహిత కర్మలను ఆచరించడం, ఉపాసన, ధ్యానం, యోగము, జ్ఞానము, ఇటువంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటిలోకి జ్ఞానము ముఖ్యమైనది. ఈ జ్ఞానము మన మనసులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు. స్వయం అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి. జ్ఞానం కలగడానికి గురువు, దైవము కేవలం తమ వంతు సాయం అందిస్తారు, కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారు చేసుకోవాలి. అందుకే స్వయం అనే పదాన్ని వాడారు. జ్ఞానం సంపాదించడానికి ముందు కర్మయోగాన్ని చక్కగా అవలంబించాలి. నిష్కామ కర్మను అనుష్ఠించాలి. ఇంద్రియ నిగ్రహం పాటించాలి. చిత్తశుద్ధి కలగాలి. అప్పుడే జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అవుతాడు. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఎవరి హృదయంలో వాడికి జ్ఞానం పుడుతుంది. ఒకరి హృదయంలో పుట్టిన జ్ఞానం మరొకరికి పంచడం కుదరదు. ఎవరికి వాడే జ్ఞానం సంపాదించి అనుభవించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ గలవాడు, నిష్ఠ గలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు జ్ఞానమును పొందుతున్నాడు. జ్ఞానము కలిగించిన తరువాత అతి స్వల్పకాలములోనే పరమ శాంతిని పొందుతున్నాడు. ఈ జ్ఞానం పొందడానికి ముఖ్యమైన 3 లక్షణాలని, ఆ జ్ఞానం పొందిన తర్వాత కలిగే లాభములను వివరించాడు పరమాత్మ. మొదటిది శ్రద్ధ. ఏ కర్మ చేయాలన్నా శ్రద్ధ ముఖ్యం. ఒక జ్ఞానం సంపాదించడానికే కాదు, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలని మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఏ కార్యం చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలయాల్లో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వృత్తి పని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యం. పైగా చేసే పని మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. అంతేగాని అయితే అవుతుంది, లేకపోతే లేవు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదు అనే సందేహం కూడా ఉండకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణం అవుతుంది. దీనిని పాజిటివ్ థింకింగ్ అని కూడా ఈనాడు అంటున్నారు. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసే పని మీద కుతూహలం కాదు,
నేను చేసే పని నాకు మేలు చేస్తుంది, నా ఉన్నతికి తోడ్పడుతుంది, నా భవిష్యత్తును ఉజ్వలం చేస్తుంది అనే నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు. రెండవది తత్పర, అంటే తదేక నిష్ఠ, ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడం వలన విరుద్ధ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. పైగా ఎవరూ మనల్ని నమ్మరు. మనస్సు నిర్మలంగా ఉండాలి, అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది, అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుండి మరల్చి ఆత్మవిచారణ వైపు తిప్పితే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేకనిష్ట, ఇంద్రియ నిగ్రహం అవలంబించి ఆత్మజ్ఞానం పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానం: పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావలసింది అదే. ఎంత ధనం, భోగభాగ్యాలు, పదవులున్నా మానవునికి మనశ్శాంతి కరువైంది. అటువంటి వారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. పై విధంగా ప్రయత్నిస్తే ఆత్మ గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేణ అని పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్య ప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం, అనంతమైన దుఃఖం తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించాడు పరమాత్మ. అజ్ఞశ్రాత్ సత్తదానశ్చ సంశయాత్మ వినశ్యతి, నాయం లోకో అస్తి న పర న సుఖం సంశయాత్మన. సామాన్య జ్ఞానం అంటే కామన్ సెన్స్ లేనివాడు, అంటే విచక్షణా జ్ఞానం, చేసే పని మీద శ్రద్ధ, విశ్వాసం లేనివాడు, ఎల్లప్పుడూ ప్రతిదాన్ని సందేహించేవాడు ఎన్నటికీ బాగుపడడు. ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహంతో సతమతమవుతూ ఉంటాడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు. ఇటువంటి వాడికి గురువు మీద కానీ శాస్త్రం మీద కానీ నమ్మకం ఉండదు, ఎవరి మీద విశ్వాసం ఉంచడు. కాబట్టి అజ్ఞానికి, శ్రద్ధ లేని వాడికి, ముఖ్యంగా సందేహజీవికి సుఖం ఎక్కడా లభించదు. మనకు తెలియనప్పుడు ఏదో ఒకటి నమ్మాలి, దాని మీద విశ్వాసం ఉంచాలి. మహారుషులు, మహామునులు ఎంతో ఆలోచించి, దర్శించి శాస్త్ర జ్ఞానాన్ని మనకు అందించారు. మనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అవి అన్నీ తప్పు అనడం సరికాదు. మానవులకు ఉన్న జాడ్యం వల్ల ఒకటే: వాడికి తెలియదు అన్న విషయం వాడికి తెలియదు. అంటే అంతా నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. అది అజ్ఞానం. తెలియకపోతే తెలుసుకోవాలి, గురువును ఆశ్రయించాలి, తన సందేహాలు తీర్చుకోవాలి. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకం. పైగా అటువంటి వాడు ప్రతి దానిని సందేహిస్తుంటాడు. ఇది ఇలా ఎందుకుంది, అలా ఎందుకు ఉండకూడదు, ఇది నిజంగా జరిగిందా లేక పుక్కిటి పురాణమా, జరిగితే ఇలానే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగకూడదు, వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాశారు, వాళ్ళు మగాళ్ళు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకొని ఉంటారు, గీతం కృష్ణుడు చెప్పాడా, 700 శ్లోకాలు యుద్ధభూమిలో ఎలా చెప్పగలడు, అసలు భారత యుద్ధం జరిగిందా, ఇలా అనునిత్యము ఏదో ఒక పనికిమాలిన సందేహంతో బాధపడుతుంటాడు. అటువంటి వాడికి సుఖము, శాంతి అవేవీ దొరకవు. వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ గీతలో కానీ మనకు ఉపయోగించే వాటిని తీసుకొని చదివి అర్థం కాకపోతే గురువు బోధిస్తే విన్నదాన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని అనుసరించాలి, ఆచరించాలి. కానీ అనునిత్యం సందేహాలతో బాధపడేవాడికి ఈ లోకంలోని కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించాడు. యోగం సన్యస్తకర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. ఈ నిష్కామకర్మ యోగాన్ని అవలంబించి తాను చేసిన కర్మల యొక్క ఫలితములను వదిలిపెట్టిన వాణ్ణి తాను సంపాదించుకున్న జ్ఞానము చేత
తన సందేహములన్నిటినీ పోగొట్టుకున్న వాడిని, ఆత్మజ్ఞానం కలిగిన వాడిని అతడు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు. మనం ఏ కర్మలు చేసినా ఆ కర్మ ఫలములు మనల్ని బంధించకుండా ఉండాలంటే ముందు మనం నిష్కామంగా కర్మలు చేయాలి. కర్మలు చేసిన తర్వాత ఆ కర్మ ఫలములను పరమాత్మకు అర్పించాలి. సర్వం భగవదార్పణ చేయాలి. అప్పుడు ఆ కర్మలు మనల్ని బంధించలేవు. అలాగే శాస్త్రములు చదివి జ్ఞానము కలిగినందువలన మనలో ఉన్న సంశయములన్నీ తొలగిపోతాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేస్తాడు. ఏకాగ్రతతో చేస్తాడు. ఎటువంటి అలసత్వము చూపడు. ఈ 2 పనులు చేస్తే మనసు ఆత్మయందు లగ్నం అవుతుంది. అతనికి ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ ఉండదు. ప్రాపంచిక విషయములకు అతడు ఆకర్షితుడు కాడు. ఏదీ కావాలని కోరుకోడు. తనకు లభించిన దానితో, తనకు ఉన్నదానితో తృప్తి పడతాడు. లేని దాని కొరకు ఆరాట పడడు. ఈ దేహం మీద అభిమానం, అహంకారము వదిలిపెడతాడు. నేను వేరు, ఈ దేహం వేరు అనే స్థితికి చేరుకుంటాడు. కర్మబంధము అనేది కేవలం కర్మలు చేస్తే రాదు. కర్మ ఫలములయందు ఆసక్తి కలిగి ఉండడం, ఈ కర్మ నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకు రావాలి అనే కర్తృత్వ భావన కలిగి ఉండడం, చేసే కర్మలయందు విపరీతమైన ఆసక్తి, సంగము అంటే అటాచ్మెంట్ కలిగి ఉండడం, వీటి వలన బంధనములు కలుగుతాయి. ఆత్మజ్ఞానం కలవాడికి ఇవేమీ ఉండవు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. ఆత్మ నిత్యము, శరీరం అనిత్యం. నేను ఆత్మనే కానీ ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవడం. నేను ఈ మనస్సు, బుద్ధి, శరీరాలతో చేసే అన్ని పనులకు కేవలం సాక్షిని మాత్రమే. ఈ కర్మఫలములతో నాకు సంబంధము లేదు. సుఖము, దుఃఖము వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని నేను అనుభవించను. దీనినే ఆత్మజ్ఞానం అంటారు. ఇటువంటి ఆత్మజ్ఞానం కలవాడికి ఏ కర్మ చేసినా ఎటువంటి బంధనము కలగదు. అజ్ఞానములో ఉన్నంత వరకు సందేహములు తప్పవు. ఒకసారి జ్ఞానం కలిగిందంటే అన్ని సంశయములు తొలగిపోతాయి. తరువాత ఆత్మవంతం అని కూడా అన్నారు. ఆత్మవంతం అంటే ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడం. ఇది ఆధ్యాత్మిక విషయం అన్నా కానీ, ప్రాపంచిక విషయం అన్నా కానీ చేసే పని మీద ఏమరపాటు, అలసత్వం ఉండకూడదు. నిరంతరం మేలుకొని ఉండాలి. అప్పుడే అనవసరమైన విషయాలు మన మనసులోకి జ్వరపడవు. కాబట్టి మనం అందరం అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానం సంపాదించి అన్ని సంశయములు పోగొట్టుకొని ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటూ మనం చేసిన కర్మ ఫలములన్నీ పరమాత్మకు అర్పిస్తే ఆ కర్మ బంధనములు మనకు అంటవు. తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాశనాత్మనః చిత్వయనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. ఓ అర్జున, నీలో అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం నీ మనసులో అనేక సందేహములు లేవదీస్తూ ఉంది. ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహాలను నరికేయి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే, ఆయుధం పట్టు. నువ్వు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చేయి. నువ్వు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు ఏ బంధనములు అంటవు. ఇది పరమాత్మ బోధ. ఈ శ్లోకంలో కొన్ని పదాలు వాడారు. అజ్ఞాన సంభూతం అంటే అజ్ఞానం వల్ల పుట్టినవి. సంశయములు, మోహము మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్ట సంకల్పాలకు మూలం మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానం అంటే ప్రతిదానిని దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం. అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడడం. అన్నీ మనకే కావాలని అనుకోవడం. అన్నిటికీ నేనే మూలం, నా వల్లనే జరుగుతున్నాయి అని భావించడం. జ్ఞానాశన అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికేయాలి. అంటే జ్ఞానము కత్తి వంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగులోకి రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనే కత్తి కావాలి. హృత్యం అంటే ఈ అజ్ఞానము, అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరము ఎక్కడో కాదు, మన హృదయమే. దానిని
మనస్సు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించే కంటే మనకు మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. హృదయంలో తిష్ట వేసుకుని ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలను మనమే నివృత్తి చేసుకోవాలి, కానీ మరొకరిని నివృత్తి చేయలేరు. ఎలాగంటే మన నెత్తి మీద బరువును మరొకరు దించగలరు, మన అప్పు మరొకరు తీర్చగలరు, కానీ మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలను మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి యోగమాతిష్ఠ అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మ యోగాన్ని అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానం, సందేహములు పోవడానికి, జ్ఞానం రావడానికి అవసరమైనది నిష్కామ కర్మ యోగం. ఎటువంటి సంఘం అంటే అటాచ్మెంట్ లేకుండా, నిస్వార్థంగా, తత్వత్వ భావన లేకుండా ఏకాగ్రచిత్తంతో కర్మలు చేయడం. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనములు అంటవు. అందుకే ఓ అర్జున, నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్ళంతా మరణిస్తారు, ఆ పాపం నేను భరించలేను, అందుకని నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను, ఈ రక్తపు కూడి తినలేను అనే పనికి మాలిన మాటలు కట్టిపెట్టి ఉత్తిష్ఠ అంటే లే, ఆయుధం పట్టు, నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చెయ్యి, ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. అయినా కృష్ణుల్లో ఏమాత్రం చలనం లేదు. అందుకే పరమాత్మ తరువాతి అధ్యాయంలో తన బోధను కొనసాగిస్తున్నాడు. ఇంతటితో భగవద్గీత 4వ అధ్యాయం సంపూర్ణమైంది. తరువాయి భాగంలో 5వ అధ్యాయంలో కలుసుకుందాం. స్వస్తి.